హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ శివ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి మరొక ఐపీఓ గురించి డిస్కస్ చేయడానికి వచ్చాను అనమాట. అది వచ్చేసి బ్రాజ్ ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్ అనే కంపెనీ. ఇది వచ్చేసి 2004లో ఇన్కార్పొరేట్ అయిందనమాట. ఇన్కార్పొరేటెడ్ ఇన్ జూన్ 2004. విరాజ్ ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది వచ్చేసి ఐరన్, ఎంఎస్ belts and TMT bars under the brand Viraj. And the company runs two manufacturing plants in Raipur and Bilaspur, Chhattisgarh, covering 52.93 across as of March 31, 2023. The total installed capacity of the manufacturing plant was 231,600 tons per year, including intermediate and final products. అండ్ అలాగే ఈ కంపెనీ వచ్చి బుక్ బిల్డ్ ఇష్యూ కింద 171 crores అనేది రావడం జరిగిందనమాట. అండ్ ఫేస్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 195 to 207. లాట్ సైజ్ వచ్చేసి 72 షేర్స్. టోటల్ ఇష్యూ వచ్చేసి 171 crores. ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి టోటల్గా ఫ్రెష్ ఇష్యూ 171 crores. అండ్ ఐపీఓ ఓపెన్ వచ్చేసి 26th June అండ్ ఐపీఓ క్లోజ్ వచ్చేసి 28th June. అండ్ బేసిక్ అలాట్మెంట్ వచ్చేసి June 1st. అండ్ అలాగే రిఫండ్ ఆఫ్ ది అమౌంట్ వచ్చేసి June 2nd. అండ్ లిస్టింగ్ డేట్ వచ్చేసి July 3rd. అండ్ ఈ యొక్క ఐపీఓ గురించి ఇంకా మనం మినిమం అప్లై చేయడానికి ఐపీఓకి మన దగ్గర 14,904 రూపీస్ అనేది ఉండాలన్నమాట ఒక లాట్ అప్లై చేయడానికి. ఇక్కడ వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఇయర్ 2021 నుంచి December 31, 2023 వరకు వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ అసెట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. అండ్ రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది కంటిన్యూస్గా. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. అండ్ నెట్ వర్త్ ఆల్సో ఇంక్రీజెస్. అండ్ ఆల్సో రిజర్వ్స్ అండ్ సప్లయర్స్ ఆల్సో ఇంక్రీజెస్. అండ్ ఇలా బారోయింగ్స్ అనేది డిక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట లాస్ట్ 3 years నుంచి. సో ప్రజెంట్ ఇయరే కొంచెం బారోయింగ్స్ అనేది ఒక 27 crores అనేది ఎక్కువయ్యాయి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఈ ఐపీఓ ద్వారా వచ్చిన అమౌంట్ని వీళ్ళ యొక్క బిలాస్పూర్ ప్లాంట్ని ఇంక్రీజ్ చేయడం కోసం అండ్ అలాగే వీళ్ళకి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఉన్న లోన్స్కి రీపేమెంట్ చేయడం కానీ లేదా అండ్ ముందస్తుగా అమౌంట్ చెల్లించడం కోసం తీసుకుంటున్నారు. అండ్ ఆల్సో సాధారణ కార్పొరేట్ అవసరాలకు కూడా వీళ్ళు ఈ అమౌంట్ అనేది యూజ్ చేస్తారనమాట. అండ్ ఇందులో వచ్చేసి రిజర్వేషన్ చూసుకున్నట్లయితే క్యూఐబీస్కి 50% అండ్ రిటైలర్స్కి 35%, ఎన్ఐఎస్కి 15%. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది వీళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనమాట. అండ్ వీళ్ళు ఇందులో ఏమేమి తయారు చేస్తారంటే స్పాంజ్ ఐరన్, పవర్, బిఎస్ బిల్డ్, టిఎండి బార్. స్పాంజ్ ఐరన్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇదంతా కూడా స్పాంజ్ ఐరన్. అండ్ పవర్
MS Build, TMT War. వీళ్ళు అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లైక్ రోడ్ సైడ్ గానీ, అంబులెన్సెస్, వాటర్ ప్లాంట్ ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఇక ప్రెజెంట్ ఈ కంపెనీకి ఉన్న జిఎన్పి మనం చూసుకున్నట్లయితే ప్రెజెంట్ ఈ కంపెనీకి 40 రూపీస్ ఉందన్నమాట. యాజ్ పర్ 24th జూన్ అప్డేట్స్ ప్రకారం. అండ్ ఎస్టిమేట్ లిస్టింగ్ వచ్చేసి 247 రూపీస్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్న జిఎంపి ప్రకారం లిస్టింగ్ గెయిన్స్ అనేది ఈ ఫిగర్ వచ్చే అవకాశం ఉంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.